డన్. లక్ష్మణ్ గారు, జర్నలిజంలో పితామహుడనే చెప్పాలి. ఇవాళ జర్నలిస్టులు అంటే సీనియర్ జర్నలిస్టులో చాలామందిలో కనీసం 90% మంది ఈనాడు నుంచి వచ్చిన వాళ్ళే. అంటే జర్నలిజాన్ని నేర్పించి సరే మీరు ఎక్కడైనా పని చేయండి, ఎలాగైనా బతకండి అని చెప్పి అక్కడ అనేక కారణాలతో బయటికి వెళ్ళిపోయి ఇతర సంస్థల్లో ఇవాళ పనిచేస్తున్నారు. అంటే వీళ్ళ మూలాలు ఈనాడు నుంచి వచ్చినట్టువే. నా మూలం కూడా అదే. నా కెరీరే ఈనాడుతో ప్రారంభమైంది. 1980లో ఫస్ట్ ఒక పార్ట్ టైం రిపోర్టర్గా. ఇప్పుడు ఆ రోజు కడప జిల్లాలో పనిచేసేటువంటివి కొంత మనము గుర్తుకు తెచ్చుకుంటే కనుక ఆ 80 నుంచి దాదాపు 15 సంవత్సరాల పాటు ఫ్యాక్షన్ అనేది చాలా తీవ్రంగా నడిచింది. కత్తి మీద సాములాగా పని చేయాల్సినటువంటి పరిస్థితులు ఆనాడు కనిపించాయి. ఈనాడైతే లేవు, కానీ ఆనాడు అలాగ ఉండేవి. అలాంటి సందర్భంలో అప్పటికే రాజశేఖర రెడ్డి గారి మీద, అంటే ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకమైనటువంటి వార్తలు, ఎక్కడ తప్పు చేసినా కూడా దాన్ని ప్రచురించడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయనకేదో కోపం వచ్చి రాజశేఖర రెడ్డి గారికి నా మీద కూడా రాస్తారా అని పత్రికను కడప జిల్లా తిరుపతి నుంచి రావాలి, కోడూరు దగ్గర ఎంటర్ అవుతుంది కడప జిల్లా కోడూరు అవతల. అక్కడనే మనుషులు పెట్టి ఆ వెహికల్ రాకుండా పేపర్లు దించేసి కాల్చేసి ఆ వెహికల్ వెనక్కి పంపించేశారు. అప్పట్లోనే ఇలా జరిగినాయి. ఎస్. అలాంటి వాతావరణంలో కడప జిల్లాలో ఈనాడు పేపరే కనపడేది కాదు. అటు ఇంకో రూట్ ఉంది, రాయచోటు రూట్లో. అక్కడ కూడా బార్డర్లో మనుషులను పెట్టేసి అలౌ చేసేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఈనాడులో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను రాజశేఖర్ గారిని కలిశాను. అసలు నువ్వు వెళ్తున్న విధానం ఏంటి, నీ అభ్యంతరాలు ఏంటి, అసలు పత్రికలను తగలబెడితే వచ్చేదేంటి, నువ్వు ఏ విధంగా ఎవరైతే పాఠకులు ఉన్నారో వాళ్ళ పత్రిక అందకుండా చేయడం వల్ల ప్రయోజనం ఉందా, ఇవాళ అందజేయకపోతే ఇంకో మార్గాల్లో బస్సులో పంపిస్తారు, ఇంకో విధంగా వస్తాయి, పద్ధతి కాదు ఇది అంటే చాలాసేపు ఆర్గ్యుమెంట్ తర్వాత ఆయన అంగీకరించి ఆపేశాడు దాన్ని. అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అలా చేయకండి అని నాతో చర్చించిన తర్వాత. సరే, ఇంకా నేను ఒక స్టాండ్ ఏం తీసుకున్నానంటే, నేను ఆయనకు చెప్పింది ఆ రోజు, నువ్వెందుకు ఒక ఈనాడే అలా రాస్తుంది, ఒక ఈనాడులోని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక వస్తాయని ఆలోచిస్తావు, కాంగ్రెస్ పార్టీ మీదనే కాదు తప్పు చేస్తే తెలుగుదేశం వాళ్ళ మీద కూడా రాస్తాము, ఎవరిని క్షమించే ప్రసక్తి లేదు, కావాలంటే మీరు కొంత సమయం ఇచ్చి చూడండి, రాస్తారా రాయరా. ఈ అంశాన్ని ప్రతి 3 నెలలకు రామోజీరావు గారు తిరుపతిలో మీటింగ్ పెట్టేవారు. ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళని పిలిపించి ఆ మీటింగ్లో నేనైతే ఆర్గ్యుమెంట్ చేశాను. మన విధానము ఒంటెద్దు పోకడలాగా కనిపిస్తుంది, ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో నడవదు, ఫ్యాక్షన్ ఉంటుంది. ఫ్యాక్షన్లో అటు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ 2 పార్టీలే ఉన్నాయి. కమ్యూనిస్టులు పెద్దగా ఫ్యాక్షన్కు దూరంగా ఉంటారు, వాళ్ళ ఉద్యమాలు వేరు. ఫ్యాక్షన్ అనేది ఈ 2 గ్రూపుల మధ్య నడుస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఆపగలుగుతాము? తెలుగుదేశం వాళ్ళు తప్పు చేస్తే బాంబులు వేస్తాడు, మర్డర్ చేస్తాడు, పేరు రాయాలనా లేదా? ఒప్పుకున్నాడు ఆయన, కరెక్టే రాయాల్సిందే, మీ రాయలసీమ జిల్లాల వరకు నువ్వేం ఆలోచించొద్దు, ఎవరు తప్పు చేసినా కూడా కడప జిల్లాలో నువ్వు ఏ పార్టీ, మన తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, వాస్తవాలు బయట పెట్టు. దాని తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ మీద కూడా, తెలుగుదేశం వాళ్ళ మీద కూడా వార్తలు, మరి అక్కడ హెడ్డింగులతో సహా ఈనాడులో బ్యానర్లో వచ్చేవి. సర్ప్రైజ్ అని రాసేవాడు, నమ్మలే. రామోజీరావు ఈ స్టాండ్ తీసుకుంటాడా
అని నాతో చాలా చర్చించాడు. నేను నమ్మలేదు లక్ష్మణ్ నువ్వు చెప్తేనే. తప్పదు మరి ఆ రోజు. అందుకనేమే పేపర్ సర్క్యులేషను అంతకుముందు ఇతర పత్రికలు సర్క్యులేషన్ ఉండేది, ఈనాడు తక్కువ ఉండేది. అలాంటి సర్క్యులేషన్ విపరీతంగా పెరిగిపోయింది. సరే, తెలుగుదేశం నుంచి కొన్ని ఒత్తిళ్ళు వచ్చాయి, బెదిరింపులు వచ్చాయి. తర్వాత రామోజీరావు దగ్గరికి కూడా పోయి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా ఆయన అంగీకరించలేరు. అందుకని రామోజీరావు క్యారెక్టర్ చెప్పాలని నేను ఇవి చెప్తున్నాను. రామోజీరావు కాంప్రమైజ్ కాలే. తెలుగుదేశం వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా నో, అతను చేసేది కరెక్టు. ఒకవేళ తప్పు రాశాడా లేదా కల్పించి రాశాడా లేకపోతే లేనిది రాశాడో ఏదో చెప్పండి అంటే ఎవరేం చెప్పలేకపోయారు. ఉన్న వాస్తవాలే. ఇప్పుడు ఒక బాంబులు తీసుకొని ఒక లారీలో వెళ్తున్నారు, అవి పేలాయి లారీలోనే, 5 చనిపోయారు. ఆ 5 తీసుకుపోయి అక్కడ ఒక నది ఉంటుంది, ఆ నదిలో ఇసుక మేటల్లో పాతి పెట్టేసి ఆ కుటుంబాల ఇళ్ళకు పోయి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళని అసలు ఊళ్ళలో లేకుండా వేరే ఊళ్ళకి పంపించేశారు. ఇది స్టోరీ. ఎవరు? తెలుగుదేశం సంబంధించినటువంటి ఫ్యాక్షనిస్టు చేసిన పనేది. అధికారంలో ఉండగా తెలుగుదేశం అంటే ఎన్టీ రామారావు అప్పుడు దీన్ని వార్తగా తీసుకున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి నాకు ఇప్పుడు వార్త పంపినప్పుడు నా దగ్గర ఆధారాలు ఏం లేవు, సమాచారం ఉంది. ఎందుకు? ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు చెప్పిన సమాచారాన్ని విశ్వసించి నేను వార్తను పంపితే రామోజీరావు గారు ఏమాత్రం ఆలోచించకుండా అతను ఎంత సులభంగా వార్త పంపడు, ప్రచురించమని చెప్పాడు. అంటే ఎవిడెన్సే కనపడడం లేదు దీంట్లో అన్నారు డెస్క్ వాళ్ళు. ఎస్పీ దగ్గరికి వెళ్ళి వర్షన్ కూడా తీసుకోవాలి కదా, అంతకుముందు అదర్ వర్షన్ కూడా లేకుండా న్యూస్ పబ్లిష్ చేసేవాళ్ళు కాదు. ఏ ఇష్యూ అయినా సరే ఒక పొలిటీషియన్ మీద రాయాలన్నా అతనితో వెళ్ళి కూర్చొని నువ్వు తప్పు చేసావు ఏంది చెప్పు అని అడగాలి. వాడు కొట్టినాడు కొట్టించుకోవాలి, అది పరిస్థితి, అడగాల్సిందే. అడిగినప్పుడు నాకు ఎస్పీ నీ మీద కేసు పెడతాను నన్ను ఛాలెంజ్ చేశాడు. నువ్వు రాసే నిజం కాకపోతే కేసు నీ మీద పెట్టాలా అన్నాడు. పెట్టు అన్నా. రేపు ఉదయం 10 గంటలకు వస్తా న్యూస్ వచ్చిన తర్వాత మీ ఆఫీస్కు, కరెక్ట్గా శవాలు ఎక్కడున్నాయో కూడా చెప్తాను నేను. మనం ఇద్దరం ఇక్కడే కూర్చున్నాం, నువ్వు వైర్లెస్ సెట్లో మీ వాళ్ళని పంపించు, అక్కడ తీమను. అక్కడికి శవాలు లేకపోతే నేను ఈ ప్రొఫెషన్ వదిలేసి ఏ గుమ్మస్తాగిరి జాబో చేసుకుంటా ఉండనని చెప్పాను. చెప్పిన తర్వాత 10 గంటలకు వెళ్ళా, వైర్లెస్ సెట్లో మాట్లాడాడు. అక్కడ జమ్మలమూడు దగ్గర పంపించాడు. పోయారు, గంట పట్టింది, ఎతికి ఉన్నాయి సేవలు దొరికాయి. ఎస్ లక్ష్మణ్ గారు, జర్నలిజంలో ప్రవేశించాలి అని అంటే మీ ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమలో ఆ రోజుల్లో మీరు చెప్తున్నటువంటి ఆ గతాన్ని గుర్తు చేస్తున్నప్పుడు ఎంత భయానకమైనటువంటి వాతావరణంలో ఒక జర్నలిస్టు బతకాల్సిన పరిస్థితిలో మీరు ఎందుకు జర్నలిజం వైపు ఎందుకు వెళ్ళారు? మీకు ఆ రోజు ఉన్నటువంటి సామాన్యమైనటువంటి కుటుంబం, అలాగే మీ నేపథ్యం కూడా సాధారణమైందే. మరి జర్నలిజంలో ఇవాళ ఛాలెంజెస్ లేవు, కానీ అఫ్కోర్స్ ఛాలెంజ్ తీసుకోవటం లేదు, కానీ ఎప్పుడు ఈనాడు ప్రారంభంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు నిలబడటం అనేది చిన్న విషయం కాదు. ఈనాడుని నిలబెట్టడం కూడా సాధారణమైనటువంటి అంశం కూడా కాదు. బట్ భయమే లేదా? భయం అంటే నేను ఒక పట్టుదలతో పెరిగిన వ్యక్తిగా ఒక సంస్థలో నుంచి నాకు ధైర్యం నేర్పించిన సంస్థలో ఉంటూ బహుశా మీ ధైర్యం రామోజీరావు గారనే భావిస్తున్నా. ఎంత ధైర్యం ఇచ్చాడంటే, బాంబుల శివారెడ్డి మీద ఒక వార్త, ఆయన మంత్రి పదవి పోయింది ఆ వార్త వల్లనే. ఆ వార్తను తయారు చేసిన తర్వాత ఖచ్చితంగా ఎస్పీని అడిగాను. ఎస్పీ ఏం చేసింది, అప్పుడు లేడీ ఉంది తేజ్దీప్ ప్రతిహస్త అని, ఆమె, అతను అప్పుడు శివారెడ్డి మినిస్టరు హైదరాబాద్లో ఉన్నాడు ఆ రోజు. ఫోన్ చేసి చెప్పేసింది, లక్ష్మణ్ ఇలా వచ్చాడు, ఈ విధంగా వార్త రాస్తున్నాడు మీ మీద, నన్ను వర్షం అడిగాడు,
నేను ఎంక్వైరీ చేయాలి, నాకేం తెలియదని చెప్పినా అని చెప్పిందంట. ఆయన నాకు ఫోన్ చేశాడు అక్కడ హైదరాబాద్ ట్రంకాల్, అప్పుడు ట్రంకాలే కదా, అది ఆఫీసులో ఉండగా రాత్రి 8:30కు ఫోన్ చేసి నువ్వు వార్త ఆపేయాలి అన్నాడు. వార్త ఏంటి అని మళ్ళీ చెప్తా, ఆ వార్త ఏంటిని అంటే ఎందుకు ఆపాలా, జరిగింది నిజమే కదా, నీకు ఇంకా చెప్తున్నాను, నీ వర్షన్ చెప్పు, అది కూడా పత్రికలో వస్తుంది. నేను ఎస్పీని అడిగాను, ఆమె ఏం చెప్పలేదు, నువ్వు చెప్పు ఏం చెప్తావన్నా. నో వార్త ఆపేసాల్సిందే అన్నాడు. నేను ఆపను అంటే రామోజీరావుకి చెప్తా అన్నాడు. చెప్పుకోండి, ఏమి ఇబ్బంది, ఆపించుకోండి అక్కడ చెప్పి, మీకు పలుకుబడి ఉంటే నాకేం అభ్యంతరం లేదన్న. అంటే నీ వృత్తి చేతులతో రాసేది కదా, ఆ చేతులు నరికేస్తా అన్నాడు. అంటే ఎప్పుడు నరుకుతావు చెప్పు అన్న. నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కదా, ఎట్లా నరుకుతావు, నీ మనుషులు ఇక్కడ ఏమైనా ఉంటే పంపించు, నేను రాత్రి అంతా ఇక్కడే ఉంటా ఆఫీస్లోనే, పంపించి నరికిపించేయి, మళ్ళీ లేట్ ఎందుకు చేస్తావు అన్న. నువ్వు అడమెంటు అట్లా మాట్లాడతావు అని ఫోన్ పెట్టేశాడు కోపంగా. పెట్టిన తర్వాత నేను సరే మనకు టెలిప్రింటర్లో మనం మెసేజ్లు అప్పుడు ఆ మెసేజ్ని పంపించాను, అది రామోజీరావుకి వెళ్ళిపోయింది. రామోజీరావు ఫోన్ చేశాడు నాకు ట్రంకాల్, లక్ష్మణ్ నువ్వేం భయపడద్దు, వార్త మొదటి పేజీలోనే పెడుతున్నాము, నేను చూసుకుంటా, నువ్వేం అధైర్యపడకు, భయపడకు, జాగ్రత్తగా ఇంటికెళ్ళు, నేను చూసుకుంటాను అది జర్నలిజం అంటే అన్నాడు. నేను ఆశ్చర్యపోయిన, ఆ టైంలో ఆయన ట్రంకాలు చేస్తాడు అనుకోలే. విశ్వేశ్వరరెడ్డి గారు, మీ అనుభవం చూస్తే కూడా ఈనాడుతో సుదీర్ఘమైనటువంటి బంధం ఉంది. మొదటిగా ఇవాళ ఇంత దుఃఖ సమయంలో కూడా కొంచెం మనం కొన్ని విషయాలను అలాగే కొన్ని సాంప్రదాయాలను నిలబెట్టినటువంటి ఆ మహానుభావుడు మీకు ఇచ్చినటువంటి స్ఫూర్తిని పంచాలన్నటువంటి ప్రయత్నమే ఇది. అఫ్కోర్స్ మీకు బాధ ఉండి ఉండొచ్చు. ఈ సమయంలో నేను ఈ చర్చకు మిమ్మల్ని పిలిచినా మీరు రావడం అనేది గౌరవంగా భావిస్తున్నా. ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలి అన్నటువంటి ఒక ఆలోచన తీరు. ఎస్ విశ్వేశ్వరరెడ్డి గారు. మొదటగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకు ఈ తెలుగు పత్రికా ప్రపంచానికి ఈరోజు దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే రామోజీరావు గారు 1975లో విశాఖపట్నంలో ఫస్ట్ ఎడిషన్ పెట్టారు, 1976లో హైదరాబాద్ ఎడిషన్ పెట్టారు.